నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి 5 మినిట్స్లో తయారయ్యే సమ్మర్ సీజన్ స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకవేళ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు ఒక చిన్న కాయ అయితే తీసుకున్నానండి. పుల్లగా ఉంటే కనుక అరబద్ద తీసుకోండి, లేదు అంటే కనుక మీరు ఫుల్ కాయ తీసేసుకోండి. నేను ఇక్కడైతే కొబ్బరి ముక్కలు అరచెక్క అయితే తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. అన్నంలోకి టిఫిన్స్లోకి అదిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. వితిన్ 5 మినిట్స్లో మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది పచ్చడి. అలాగే 1/2 స్పూను జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఒక్క నిమిషం తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది పచ్చడి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1/2 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సమ్మర్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు. మరి మామిడికాయలతో ఏవేవి రెసిపీస్ ఉన్నాయో అన్నీ ట్రై చేయాలి కదండి. ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీల్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పల్లీలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా గళ్ళుప్పు. నేనైతే గళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎండుమిర్చి, నేనైతే తొడుములు తీయకుండా వేస్తున్నాను. మీరు కావాలంటే తొడుములు తీసుకోవచ్చు. అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఎప్పుడు కూడా పచ్చళ్ళకి వేసేటప్పుడు మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి. గుమగుమలాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, 5 మినిట్స్లో అయిపోయే సమ్మర్ సీజన్ స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి అయితే అదిరిపోతుందనమాట. ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.